ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైనటువంటి సుఖావి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఓ చోట రాయబడుతున్న మాట ఏంటంటే, నీవు ఈ తోటలోని చెట్టు ఫలములన్నీ నీవు నిర్భ్యంతముగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలమును నీవు తినకూడదు. నీవు తిని దినమున నిశ్చయముగా చనిపోవదు అని దేవుడైనటువంటి యెహోవా మొదట నరుడైనటువంటి ఆదాముతో ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. పిల్లరా, కాస్త 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అతను సాటి అయిన సహాయ అయినటువంటి అవ్వ, వీరిద్దరూ కూడా ప్రతిరోజు దేవునితో చల్లపోటన సహవాసం చేయొచ్చు అనేకమైన విషయాలని దేవుడు వారికి బోధించినట్లు మనము సత్యవాక్యమందు గమనించగలము. ఎందుకంటే దేవుడైనటువంటి యెహోవా ప్రతిరోజు చల్లపోట ఆదాముతోనూ అవ్వతోనూ మాట్లాడుతూ వచ్చారు. ఒక దినాన్న యథావిధిగా ప్రతి సాయంత్రము చల్లపోటున వారితో మాట్లాడే ఆ రీతిని బట్టి ఒకరోజు ఆ తోటలో నుండి దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తున్నాడు. దేవుడు ఆదామును పిలుస్తున్నాడు. ఆదాము మాటకి ప్రతి మాటని తెలియపరచట్లా. ఆదాము ఏ విధమైన ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు. చివరికి మరలా పిలిచాడు దేవుడు, ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాము, తోటలోని నీ స్వరము వినినప్పుడు నేను భయపడుచున్నందున చెట్ల చాటున దాగుంటిని. అక్కడ ఇంకో మాట ఉంటుంది, నేను దిగంబరునై ఉన్నందున భయపడుచున్నాను. చూడండి, నీవు దిగంబరువని నీకు తెలిపినవాడు ఎవడు? నేను తినవద్దనన్న ఫలమును తిన్నావా? నేను తినొద్దని ఆజ్ఞాపించిన ఫలాన్ని నువ్వు తిన్నావా అనేటప్పుడు ఆదాము ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వాటిని తొంచి వాటిలో కొన్ని నాకు ఇస్తే నేను తిన్నాను అని ఆదాము తప్పుకున్నాడు. ఇంతలో దేవుడైన యెహోవా అవ్వతో కూడా మాట్లాడుతూ, ఎందుకు తిన్నావు అని అడిగినప్పుడు అవ్వ అంటది, సర్పము నన్ను మోసగించినందున నేను తింటిని. గమనించండి ప్రియులారా, నేను చెప్పదలసింది ఏంటంటే, వీరు మంచి బోధలో, ఉన్నత ఉపదేశములో, సత్తుగల సంఘములో నాటబడి దేవుని ద్వారా బోధించబడుతూ దేవుని ద్వారా ఉపదేశింపబడిన వారే ఆయన వలనే ఆయన స్వరూపములో వీరు
వీరి యొక్క దినచర్య లేదా బ్రతుకు జీవన ఏమండి జరుగుతూ వస్తూ వచ్చింది. ఎప్పుడైతే బోధ మారిందో వీరు దిగంబరులని ఎరిగారు. బోధ మారితే దిగంబరులు అవ్వడం ఏంటండి చెప్తారు. దేవుడు ద్వారా బోధించబడే ఆ బోధ వారు క్షేమము కొరకు వారి నిత్యజీవ సంబంధమైన బోధ. అవ్వ బోధన విడిచిపెట్టి బోధన మార్చుకొని తోట చివరికి వెళ్ళగానే అక్కడ ఒకడున్నాడు కాచుకొని. అతడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? యెహోవా ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? అలా కాదే, మీరు తింటే దేవదూతలుగా ఉంటారే, దేవదూతల వల్లనే ఉంటారు, అందుకే నేను వద్దన్నాడు అని ఎప్పుడైతే వారికి బోధింపబడుతున్న బోధ మారిందో ఏంటి, అంతవరకు ప్రతిరోజు సల్లపోటున దేవుడితో సహజీవనము కలిగిన వంటి ఈ అవ్వ ఆదాములో ఏమండి ఆశ కలిగింది. ఏమాశ? అంతవరకు ప్రియులారా వీరు దేవుని పోలికగానే ఉన్నారు, దేవుని స్వరూపముగానే ఉన్నారు. ఎప్పుడైతే బోధ మారిందో బోధ వారిని ఆ దేవుని స్వరూపములో నుండి బయటికి తీసుకొచ్చి దిగంబరులుగా మార్చింది. ఈరోజు కూడా అనేక మంది సత్యమును విడిచిపెట్టి అసత్యమును సత్యముగా అనుకుంటూ వెతుకుతూ అనేక మంది రక్షణ వస్త్రాలు పోగొట్టుకుని దిగంబరుల వలె బయటికి భక్తి గలవారుగా బ్రతుకుతున్నటువంటి దినాలు ఇవి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బోధ మారిందా? సంఘం మార్చావా? సహవాసం మార్చావా? నువ్వు గమనించాలి. నీవు బోధింపబడినటువంటి బోధలో నువ్వు ఎప్పుడైతే కాని బోధలోనికి వెళతావో, కాని బోధ అంటే బోధింపబడుతున్నటువంటి అపోస్తుల ఉన్నత ఉపదేశమందు నీ ఇష్టిష్టాలన్నీ నెరవేర్చబడవు గనక నీ ఇష్టిష్టాలను నెరవేర్చుకునే దానికి నీవు మరొక బోధను వెతుకుతావు. అంటే ఏమండి, తమ యొక్క ఆశలు నెరవేర్చుకునేదానికి తమ కొరకు తాము బోధకులను ఏర్పరచుకుంటారంట. ఏ రీతిగా? తమ ఇష్టిష్టాలు ఎక్కడైతే నెరవేర్చబడతాయో, తమ ఇష్టాలకి భాంగం ఎక్కడైతే కలగదో, వారు సై అంటే సై అని ఎక్కడంటారో అలాంటి దగ్గర కొంతమంది చేరిపోతూ ఉంటారు. ఎందుకండి వాక్యం అంటుంది, దురద చెవులు గలవారే జనులు విధిబోధన సహించక దురద చెవు గలవారే తమ స్వకీయ ఆశలు నెరవేర్చుకునేదానికి, తమ దురాశలు నెరవేర్చుకునేదానికి ఏమండి తమ కొరకు తాము బోధకులు ఏర్పరచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇప్పుడు అవ్వ ఆదాము బోధ మారగా దిగంబరులుగా మారారు. నీ ఇష్టిష్టాలను నెరవేర్చుకునే బోధను ఎత్తుక్కొని, సంఘాలను ఎత్తుక్కొని నీ కొరకు బోధకులను తయారు చేసుకుంటే నువ్వు గమనించవలసింది ఏంటంటే, నీవు రక్షణ కోల్పోతున్నావని, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటావని, పరిశుద్ధతను కోల్పోతావని, పవిత్రతను కోల్పోతావని, దేవుని ద్వారా దేవుని సన్నిధిలో పొందవలసినటువంటి ఆ యొక్క మేలు, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావని నీవు గమనించాలి, గ్రహించాలి. ఇది నిత్యం ఏండి. ఇప్పుడు పౌలు అనేక సంఘాలు కడతా వచ్చాడు. గలతీ సంఘంలో అంటాడు, ఓ అవివేకులైన గలతీలరా, మిమ్మను ఎవడు భ్రమపెట్టును? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా మీరు తుదముట్టించాలనుకుంటున్నారా? శరీరానుసారులుగా కొనసాగించాలనుకుంటున్నారా? మొదటేమో ఆత్మానుసారంగా ప్రారంభించారు. వైరాగము, విశ్వాసము, పరిశుద్ధత, ఉపదేశమందులి రోషము కలిగి మొదట నీ భక్తిని ప్రారంభించి ఇప్పుడు శరీరీచ్ఛలను నెరవేర్చుకున్న నిమిత్తమే ఇప్పుడు శరీరానుసారముగా మీరు మీ భక్తిని కొనసాగిస్తారా?
ఓ అవివేకులైన గలతీలరా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? క్రీస్తు యేసు సిలువ వేయబడినట్లుగా ఆయన క్రీస్తు యేసు సిలువ వేయబడినట్లుగా ఆయన మీ ఎదుట ప్రదర్శింపబడలేదా? ఇంత త్వరగా మీరు తొలగిపోతారా? ఇంత త్వరగా మీరు బోధన మార్చుకుంటారా? ఆలోచించండి. చూడండి, చక్కగా కట్టబడిన గలతీల సహితము బోధ మారింది అండి. ఆత్మానుసారముగా విశ్వాసముతో, పరిశుద్ధతతో, పవిత్రతతో, సమర్పణ, ప్రతిష్ఠిత నిబంధనలతో ప్రారంభించినటువంటి గలతీ ప్రజలు అన్ఎక్స్పెక్ట్గా ఉన్నపాటున అకస్మాత్తుగా ఏమండి బోధన మార్చుకొని ఇప్పుడు ఆ బోధ ద్వారా ప్రవర్తన మారింది, అలవాటులు మారాయి, వారి విశ్వాసం మారింది, వారి నడవడిక మారింది, భక్తి అన్నీ మారాయి. అలాగ మారినందునే అపోస్తులుడైన పౌలు అంటున్నాడు వారిని, ఓ అవివేకులైన గలతీలరా, మిమ్మల్ని ఎవడ భ్రమ పెట్టాడు? గమనించండి పిల్లరా, ఇప్పుడు ఉన్నతమైనటువంటి సత్తుగల సంఘమందు, అపోస్తుల ఉపదేశమందు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించుకున్న బోధ యందు నిలబడినటువంటి వారు ఇప్పుడు ఏమవుతున్నారంటే కాలక్రమేణా తమ ఇష్టిష్టాలు నెరవేర్చుకునేదానికి జనులు దురదచెవులు గలవారే తమ స్వకీయ ఆశలు నెరవేర్చుకునేదానికి తమ కొరకు బోధకులని ఏర్పరచుకుంటున్నారు. గమనించండి. వీళ్ళరా